హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఒకరిని. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఇన్స్టెంట్ పెసరట్టు మీకు చూపిస్తాను. 12 గంటలు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరట్టు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎక్కువ దీనికి టైం కూడా మనం కేటాయించాల్సిన అవసరం లేదు. 12 గంటలు అంటే రాత్రిపూటలు నానబెడితే ఉదయం పూట వేస్తాం పెసరట్టు ఎక్కువగా. అలా కాకుండా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మినిమము మనం ముందుగా పెసల్ని వేయించుకోవాలి, ద్వారగా వేయించుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఇలా అంటే మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. అక్కడక్కడ కొన్ని మాడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా తిప్పుతూ ఉండాలి. వీటిలోనే మొత్తం అంతా అలా పైన కిందకి పైకి కిందకి పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి. సెగ పెద్దగా పెట్టుకోమాకండి, అంటే మంట చిన్న మంట మీద ద్వారగా వేగుతూ ఉండాలి నిదానంగా. ఇలా వేగిన తర్వాత కొంచెం ఎక్కువ వేగనివ్వండి. మరీ మాడిపోయినా బాగోదు, ద్వారగా అన్నమాట. మరీ మాడిపోయినా బాగోదు. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి, బియ్యం కూడా వేసుకోవాలండి, కొంచెం గుప్పెడే. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనుషులకి బాగుంటుందండి మనకి. ఎందుకంటే ఇందులో రైస్ ఎక్కువ వేయం కాబట్టి మెంతులు వేస్తాము. పెసలు ఆరోగ్యం మనకి ఒంటికి కూడా సలవ చేస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదు. తర్వాత కొంచెం చల్లారి పెట్టాలి. వేరే ప్లేట్లో పోసుకుని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ పట్టేసానండి, పౌడర్ అయింది. ఇది మనం స్నానం చేసినప్పుడు మనం ఒంటికి కూడా రాసుకోవచ్చు. పూర్వం నాటోళ్ళు, మన నానమ్మలు అమ్మమ్మలు ఇది ఒంటికి కూడా సున్నిపిండిలాగా వాడుకునేవాళ్ళు. చాలా బాగుంటుంది ఒంటికి రాసుకొని మనం స్నానం చేస్తే. అలా కూడా చేసుకోవచ్చు. మనం ఇలాగ పెసరట్టు కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు పెసరట్టు చూసారా రెడీ అయిపోతుంది. వేసాను, వస్తుందా రాదా అని అనుకున్నాను, కానీ అట్టది బాగా వచ్చేసింది. మనం ఇలా తీయంగానే వేయంగానే వస్తుంది అట్టు. ఏమంటారు, పేపర్ అట్టులాగా వచ్చేసింది చక్కగా మొత్తం. లేకుండా నేను ఎప్పుడూ 12 గంటలు నానబెట్టేదాన్ని. రాత్రి పడుకునేటప్పుడు నానబెడితే మళ్ళీ ఉదయానికి అవి నానేవి, అవి పొద్దున్నే వేసేదాన్ని. అట్టు చూసారా బాగా వచ్చింది, చక్క పొగల్లాగా వచ్చింది. అట్టు తిరగేస్తే కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ఎన్నాళ్ళు నాకు అది తెలియలేదు. సర్లే చూద్దాము అని చెప్పి చేసాను, వస్తుందా రాదా అని. కానీ వచ్చేసింది. ఓకే అండి. ఇది మనం ఒంటికి కూడా రాసుకోవచ్చు. పెసరట్టు అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు. చూసారా అట్టు తిరగేస్తే చాలా బాగుంది. దీంట్లో నేను మళ్ళీ పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం మళ్ళీ వేరేగా పట్టుకున్నాను. అందులో ఎండిపోయిన దాంట్లో వేయకూడదు కదా, అది వేగిన దాంట్లో, అందుకని. ఓకేనండి, బాయ్, సీ యూ.